వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రైతు బిడ్డ అనమాట. మనము పశువులు కానీ గేదెలు కానీ మేపే వాళ్ళకు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు డైలీ హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. పొద్దున్న సాయంత్రం ఎక్కువ ఉంటుంది పని అయితే. ఇంకా ఆవులు పాలు బాగా ఇవ్వాలంటే మనం ఏమేమి చేయాలనేది కూడా ఒకసారి అయితే ఈ వీడియోలో చూసేద్దాము. మొక్కజొన్న కర్రలు పాలకు ఫేమస్ అనమాట. మొక్కజొన్నలు కానీ గడ్డి కానీ వేస్తే పాలు బాగా ఇస్తాయి అంటారు కదా. మేమైతే మొక్కజొన్నలే ఎక్కువ వాడుతున్నాం అనమాట ఇప్పుడైతే. ఇంకా నేను ఇవి కర్రలు అయితే మోపు కట్టేసిన కానీ మోపు ఎత్తుకోలేక అయితే చుక్కలు చూసినట్టు అనిపించింది నా పని. పొద్దునకి తిరగాలంటే టైం వేస్ట్ అని చెప్పి ఇంకా ఆవులు తోలుకు రావాలి కదా. ఆవులు అయితే తోలుకొస్తున్నా. ఆవులు కూడా తోలుకొచ్చేసి కట్టేసేసి పేడ తీసేస్తే నీట్గా ఉంటుంది కదా. ఒకేసారి కుడితే పెట్టుకోవడానికి అని చెప్పేసి పేడ అయితే తీసేసిన. ఇంకా కుడితే అయితే పెట్టేస్తాను. నేను కూడా కుడితికి ఏమేమి వేస్తామనేది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఉన్నతి ఫీడ్ అని చెప్పేసి ఈసారి కొత్తగా అయితే తీసుకొచ్చాను ఆయన. ఎప్పుడైతే వాళ్ళది దీన్ని చూడండి సన్నగా ఉన్నది. ఇంకా దీంతో పాటు కాల్షియం కూడా వేస్తామన్నమాట మేము. కాల్షియం కూడా చాలా వేయకూడదు కదా, కొద్ది కొద్దిగా అయితే వాడుకోవచ్చు. దీంతో సగం సగం అయితే వాడతాను అనమాట. నేను ప్రతిరోజు పొద్దున్నే ఒక పూట మాత్రమే వేస్తాను. అది కూడా వేసిన తర్వాత జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. అంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి వదిలేస్తే గాలికైతే వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇంకా దాంతోపాటు మినరల్ మిక్చర్ అనమాట. ఇది ఇంప్రూవ్స్ మిల్క్ ప్రొడక్షన్ అని చెప్పేసి దీంతో పాటు ఇది కూడా హెరిటేజ్ కంపెనీ వాళ్ళు కూడా తీసుకొచ్చినామన్నమాట మేము వాళ్ళ దగ్గరే. ఇంకా అన్నం వేస్తామన్నమాట. వీటితో పాటు రైస్ ఉంటుంది కదా, రైస్ మెత్తగా ఉడకబెట్టాలన్నమాట. మెత్తగా ఉడకబెట్టేసి ఇవన్నీ కలిపి పెట్టేసి ఇంకా పాలు పిండేసుకోవడమే మన పని అయితే. పొద్దున సాయంకాలం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. మనం చేసే లైక్ చేయండి. బాయ్.